హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదేంటో చూసారా, వీటితోనే మనం చేపలు పట్టేది. వీటి కోసం ఈరోజైతే ఫుల్ వర్క్ అండి. నాకు ఖాళీ అయితే లేదు, నిద్రలేసాను. మన కొత్త ఛానల్లో చాలా రోజుల నుంచి వీడియోస్ ఆపేస్తాను. నేను నైట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియో. మళ్ళీ నిద్రలేసి తెల్లవారి అప్పటికప్పటికి ఒక వీడియో ఎడిటింగ్ చేసి పాత వీడియో ఉంటే దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది మన కొత్త ఛానల్లో. తర్వాత చెరువుకి వెళ్ళి చెరువులో చేపలు పట్టుకొచ్చి చేపల కంపెనీకి వేసేసి అప్పుడు వీటిని తేవడానికి ఒక 50 కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళానండి. అప్ అండ్ డౌన్ ఒక 80 వస్తుందిలే, 100 అయితే రాదు, 40 అట్లా ఉంటుంది, 80 వచ్చిందనమాట అప్ అండ్ డౌను. ఈత కొనుక్కొచ్చుకున్నాను. ఈ మన చెరువుకి సంబంధించినవి నేను చేసే వర్క్ చేపలు పట్టడానికి ఉపయోగపడేవి అనమాట. ఈ కొనుక్కొచ్చుకున్నాను. ఇంటికి రాగానే కళ్ళ ముందుకు పని ఉంది ఇక్కడ. రాత్రి అప్పటికప్పటికే వీడియో అప్లోడ్ చేసి పెట్టాను. నైట్ 8:30కేమో పెట్టా రాత్రి అప్లోడ్ చేసి వీడియో. ఈ పని ఆపేసాను, పూర్తిగా అలసిపోయాను నిన్న. అయినాక కొంచెం పని మిగులుంది. ఇది కాదనుకుంటే ఇదిగో ఇక్కడ ఒక పని మిగిలిపోయింది. ఇప్పుడు కొనుక్కొచ్చాను కదా ఆ శివులు, అవన్నీ కట్ చేసి అదిగో వాటికి కొడాలకి పెట్టి మళ్ళీ చెరువులో పెట్టాలి. ఖాళీ అయితే లేదు, ప్రశాంతంగా పడుకుందామంటే కళ్ళ ముందు 2 పనులు అయితే కనిపిస్తూ ఉండే. సరే ఈ 2 పనులే కదా అని పక్కన పెడితే కృపాటు కాదు, లేయి పైకి లే, నువ్వు పైకి లేయి. ఏంది కృప అంటే వంట చేయాలి, లేయాలి. ఏమంట అంటే టమోటా పచ్చడి అంటండి. నేను అడిగా, కృప నువ్వు ఇప్పటికే చాలా పచ్చళ్ళు చేసేస్తున్నావు యూట్యూబ్లో అంటే, తను ఏమంటుందంటే ఇది టమోటా పచ్చడి అంటుంది. అది ఏం పచ్చడి నాయనా. సరే పమ్మ ఏదో చేద్దామని మీ ముందుకు మళ్ళీ వచ్చావన్నమాట. ఏం కృప ఉండు, నువ్వే చెప్పాలి ఏం పచ్చడి. నన్ను కాసేపు ప్రశాంతంగా అట్ట పడుకున్నాను మా సాల్లో, ఏం వినిపించుకోలేదు. పచ్చడి అంటే టమాటా పచ్చడి ఏదో చెప్పమ్మాయి. టమాటా పచ్చడి చేద్దాం అనుకున్నా, ఎందుకంటే టమాటా చాలా రేటుగా అంతే సంగతి. అదే అంటే నేను అంగట్లో తెచ్చిన టమాటాలు 25 రూపాయలు అయ్యి కుకింగ్లో చూపిస్తాను. 25 రూపాయలకి ఎన్ని టమాటా అంటే మీ ఏరియాలో అవి ఎక్కువ తక్కువ అనేది కూడా చెప్పండి. మాకైతే అవే ఇచ్చారు. అంటే చాలా రేట్లు పెరుగున్నాయంట. ఇంకా అప్పుడప్పుడే పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అది పెరిగినప్పుడు మాత్రం వాటి విలువ ఎక్కువగా అనిపిస్తుంది, తగ్గినప్పుడు మాత్రం వాటి విలువ అంతగా అనిపించదు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేనైతే అంగటికి వెళ్ళి 25 రూపాయలకి ఈ టమాటాలు తెచ్చాను. ఇయ్యను చాలా ఎక్కువే వచ్చాయా? చాలా ఎక్కువే వచ్చాయి, కానీ రేట్ అన్నారు. కానీ ఇచ్చింది అక్క, అడిగితే అంగటక్క. వీటితో నేనైతే పచ్చడి చేస్తున్నా. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను, ముందుగా కడిగి నానబెట్టుకుంటున్నా. మా ఇంటి వెనక గుడ్లు ఉతుకుతున్నారండి. ఆ సౌండ్ దబ్బా ఉంటుంది. రేకు ఒకటే కదా అర్థం, అందుకని శబ్దం ఎక్కువగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నా. ఎండుమిరపకాయలు ఇట్లకి తొడాలు ఒలిచి పెట్టేసుకుంటా. ఇప్పుడు టమాటాల్లో నీళ్ళు పోసుకొని నీట్గా కడిగి పెట్టుకుంటా. కల్లుప్పు వేస్తున్నా. ఆ టమోటాకి మచ్చలు ఉన్నాయి. అయ్యో, ఒక కాయ మచ్చ వస్తుంది. మచ్చ కాయ చెడిపోందా? లేదు, బాగానే పైన వారకట్ల మచ్చ ఉంది అంతే.
బాండ్లు పెట్టుకుంటున్నా పొయ్యి మీద. బాండ్లు అయితే కాగింది, నూనె పోస్తున్నా. నూనె అయితే కాగింది, ముందుగా ఎండుమిరపకాయలు వేస్తున్నా. దోరగా వేయించుకుంటున్నా. దోరగా అయితే వేగిపోయినాయి, తీసి పెట్టేసుకుంటున్నా. అది మాడిపోతాయి మళ్ళీ. అదే నూనెలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నా. కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకున్నా. తెల్లగడ్డలు, జీలకర్ర కొద్దిగా, టమాటా నూనెలో బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు తీసి పెట్టేసుకుంటున్నా. చింతపండు బాగా నానిపింది, రోట్లో వేసి మెత్తగా దంచుతాను. పీసులు చింతపండు మెత్తగా దంచేసాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసి దంచుతాను. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. పచ్చడి అయితే మెత్తగా దంచేసాను. ఇప్పుడు తీసి పెట్టేసుకుంటున్నా. ఫ్రెండ్స్, కృప చేసిన టమాటా పచ్చడి ఎలా ఉందనేది చూసేద్దామండి. కృప, ఇది చక్కగేంటి పెడుతూ నువ్వా దీని మీద నిలబడట్లేదు. ఇదే తెలియమో ఏమో ఎక్కువ వేసుకున్నట్టున్నాను. కూరగాయా పచ్చడియా? పచ్చడైనా కూరైనా ఒకేలాగా తింటాం అలవాటు నాకు. పచ్చడి ఎక్కువ బాగా తింటాం, ముద్దలు ముద్దలుగా. తెలిసి కూడా అడుగుతా పర్లేదులే. గిన్నె మన చెయ్యి పడంగా అటు ఇటు నాట్యం ఆడుతుందండి, అందుకని పైకి ఎత్తేసాను. టమోటా పచ్చడి ఘాటుగా ఉంది. కొంచెం తేడా ఏమయ్యా? దాంట్లో ఒక ఎండు చేప లేదా ఆమ్లెట్
అది తేడా. ఎండు చేప బాగుంటుంది. బాగుంది, బాగుందమ్మాయి. నువ్వు అనుకున్నట్టుగానే బాగానే చేసావు. కానీ దీంట్లో నేను కొద్దిగా ఎర్రగడ్డ మిక్స్ చేసుకుంటున్నా. దాన్ని లాస్ట్లో దంచుతారు పచ్చట్లు. అప్పుడు కానీ ఆ ఎర్రగడ్డ కానీ వేసి దంచేసి అనుకో పలుకులు పలుకులు బాగుంటుంది. గోంగూర పచ్చడిలాగా గోంగూరలు వేస్తాం కదా లాస్ట్లో, అట్ట బాగుంటుంది. ఇట్లాగైనా ఇబ్బంది ఎట్లాగైనా తినచ్చు. నేను అంటేస్తా కదా దానికి. ఇగో కారం అయితే ఘాటుగా ఉంది. బాగుంది కృప, సూపర్. మనం ఎన్ని కూరలు తిన్నా లాస్ట్లో ఈ పచ్చడి తింటేనే టేస్ట్. ఎంత వేసుకున్నాను పచ్చడి, అయిపోయింది. చాలా మళ్ళీ వేసుకోవాలి కొద్దిగా. నేను ఎందుకు తెలుసు కారం వేసిందే. కారం లేకుండా చేశాను అనుకో, నీకు ఆ పచ్చడి నువ్వే తినేస్తావు మొత్తం, మాకు లేకుండా చేసేస్తావు. అందుకని కొంచెం కారం సర్దుకుని తింటాం ఫ్రెండ్స్. అందుకని మా ఇంట్లో వానికి పచ్చడి చాలా ఇష్టం. కారం లేకుండా చేస్తే మరి అసలు అది పచ్చడి ఉండదు. ఇంకా పక్కన వాళ్ళకి కూడా ఇంకా ఆప్షన్ ఉండదు అనమాట. అంత బాగుంటుందని ఇష్టపడి తింటాడు. అందుకని కొంచెం కారం వేసాను. ఇప్పుడు కొంచెం మిగలద్ది మాకు కూడా. ఫ్రెండ్స్, నేను ఈ పచ్చడిని చేపల కూరలో నంచుకొని తింటాను. ఎంతమందికి ఇలాంటి టేస్ట్ ఇష్టం అనేది కామెంట్ చేయండి. నేనైతే పచ్చడి చేపల కూరలో నంచుకొని తింటానండి, నాకు బాగా అలవాటు. సాంబార్లో కూడా, సాంబార్లో చేపల కూరలో పచ్చడి తింటాం అలవాటు నాకు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.